వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ మూసివేస్తున్నారంటూ గత కొద్ది రోజుల కిందట మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. అయితే దీన్ని స్పందిస్తూ ప్రజెంట్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అలాంటిది ఏమీ జరగడం లేదు, టెర్మినల్ ఇది ఆపడం లేదు, ఒకవేళ ఆపితే మాత్రము ముందుండి నేను పోరాటం చేస్తాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ మూతబడుతుందా లేదా అనే అంశం మీద మాట్లాడేందుకు కృష్ణపట్నం పోర్టు సిఐటి నాయకులు గోగుల శ్రీనివాసులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ. నమస్తే. నమస్తే అండి. చెప్పండి, అసలు కృష్ణపట్నంలోని ఈ కంటైనర్ టెర్మినల్ మూతబడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఓ పక్క కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి గారు అలాంటిది ఏమీ లేదు, అలాంటిది జరిగితే నేను ముందుండి పోరాటం చేస్తా అంటున్నారు. సోమిరెడ్డి మాత్రం మూతబడిపోయింది అని చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందని అండి, కృష్ణపట్నం పోర్ట్లో దాదాపు 1.5 సంవత్సరం కిందటే సిఐటియు కంటైనర్ టెర్మినల్ మూతపడే అవకాశం ఉంది, దీని మీద ప్రభుత్వం కానీ అందరూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ సిఐటియు నాయకులుగా మేము రోజువారీ వచ్చే డెవలప్మెంట్స్ పరిశీలించినప్పుడు ఒక్కొక్క సంస్థ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు వెళ్ళిపోతూ ఉందంటే అదానీ యాజమాన్యం వ్యూహాత్మకంగా తన వ్యాపారాన్ని కృష్ణపట్నం పోర్టు నుంచి ఇతర పోర్టులకు తరలించే దానికోసంగా ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పేసి మాకు అక్కడున్న యాజమాన్యాలు చెప్తూ ఉంటే మేము ఒక్కోటి పరిశీలిస్తూ ఉంటే అవును, కృష్ణపట్నం టెర్మినల్ని చంపేదానికోసంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇక్కడి నుంచి దీన్ని తరలించి తన పోర్టు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దానికోసంగా ఎన్నూరు పోర్టుకి, కాటుపల్లి పోర్టుకి, ఇప్పుడు లేటెస్ట్గా గంగవరం పోర్టు కూడా ఎప్పుడైతే అదానీ యాజమాన్యంకి వచ్చిందో అక్కడికి తరలించేదానికోసంగా అదానీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుంది. ఇది వాస్తవం. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఒకవేళ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇటీవల తన దృష్టికి వచ్చిన విషయాన్ని తెలియజేశారు. అది ఒక పెద్ద ఎత్తున ఫ్లేరప్ అయింది, జిల్లా వ్యాప్తంగా ఒక ఇష్యూగా తయారైంది. మేము ఇదే విషయాన్ని గత 1.5 సంవత్సరాలుగా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. కంటైనర్ టెర్మినల్ పోతూ ఉంది, ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, మన ముత్తుకూరులోనే అనేక సంస్థలు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు లేవు, సిఎఫ్ఎస్ఎల్ లేవు, కస్టమ్స్ ఏజెంట్ల యొక్క ఆఫీసులన్నీ క్లోజ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నాం. అయితే అది పెద్ద ఇష్యూగా ముందుకు రాలేదు, ఈరోజు ముందుకు వచ్చింది. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు, ఇదంతా అవాస్తవం, ఇది రాజకీయం చేస్తామన్నారు అంటున్నారు. నేను కానీ అలాగాని పోతే నేను వచ్చి పోరాటం చేస్తానని అంటున్నారు. ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, ఇది వాస్తవం, ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉన్నారు. మేము సిఐటి కూడా అనేక పరిశీలించి మాకుండే అనుభవంతో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మీరు రావాలి, వీధుల్లోకి కూర్చోవాలి, ఖచ్చితంగా ఈ కంటైనర్ టెర్మినల్ ఆపేదానికోసంగా మీరు మాతోటి బుధం కలిపి పోరాటంలోకి రావాలి, పోరాడదాం రండి అని చెప్పేసి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. శ్రీనివాసులు గారు, ఒకటి చెప్పండి, ఇప్పుడు కంటైనర్ టెర్మినల్ని అంటే అవి కంటైనర్స్ను లోడింగ్ అన్లోడింగ్ చేసే ఒక సంస్థ మాదిరిగా ఉంటుంది అనుకుంటా. అది తీస్తే మామూలుగా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి నష్టం కదా. అంటే అదానీ యాజమాన్యం తనకుండే వ్యాపార సామ్రాజ్యాన్ని పోర్టులో ఏపీ అదానీ పోర్ట్స్ అండ్ సెజెస్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి భారతదేశంలో ఉండే పోర్టుల్లో దాదాపు 40% తన స్వాధీనంలోకి తెచ్చుకునేది. దాంట్లో ప్రధానంగా 14 పోర్టులు తన యాజమాన్యం కిందకు వచ్చాయి. ఈ పోర్టులో ఏ పోర్టుని ఏ విభాగానికి కేటాయించాలని చెప్పి తన వ్యూహాత్మకంగా వ్యాపార నైపుణ్యంతో ఈ పోర్టుని, కృష్ణపట్నం పోర్టుని ఓన్లీ ఈ బొగ్గుకు సంబంధించిన రవాణా, ఐరన్ ఓర్ రవాణా, ఒక బల్క్ కార్గో అని అంటారు, అంటే గుట్టలుగా పోసే కార్గోకి ప్రాధాన్యత ఇచ్చి ఈ కంటైనర్ టెర్మినల్ని తనకు అనుకూలంగా చెన్నైకి అందుబాటులో ఉండే ఎన్నూరు, కాటుపల్లి పోర్టుల దగ్గర పెట్టుకుంటే నాకు ఈ యొక్క ఉద్యోగ కల్పన ఇక్కడ లేకుండా అక్కడేదో చేసుకోవచ్చు, దాని స్పెషలైజేషన్ కింద డెవలప్ చేసుకోవచ్చు అని తన వ్యాపార దృక్పథంతో ఈ రకంగా అది యాజమాన్యం చేస్తూ ఉంది. దాంట్లో మనమందరం సమిధలు అయిపోతూ ఉన్నాం. ఎందుకంటే భూములు ఇచ్చి
ఏదో అభివృద్ధి అవుతుందని చెప్పేసి నెల్లూరు జిల్లా బాగా అభివృద్ధి అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఏదైతే మన ముందు పెద్దలు ఆలోచించారో అవన్నీ ఈరోజు పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎలా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి? ఇప్పుడు బొగ్గు కానీ ఇంకొంచెం పెరిగితే ఇక ఆ చుట్టుపక్కల ఉండే కాపురాలు ఉండేవాళ్ళు ఉండలేరు. ఇప్పటికే అనేక రోగాల బారిన పడిపోయి రోగాల రుషులతోటే జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగ కల్పన అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోద్ది. ఎందుకని ఎక్కడికక్కడ కన్వేయర్ బెల్ట్లు వేశారు. బొగ్గు థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నిటికీ కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గు పోతూ ఉంది. 5 థర్మల్ స్టేషన్లకు అదే పరిస్థితి. ఇక్కడ యార్డుల్లో కూడా రవాణా ఇక్కడ నుంచి యార్డులో దించినటువంటి షిప్ దగ్గర నుంచి దించిన దగ్గర నుంచి యార్డుల్లో కూడా కన్వేయర్ బెల్ట్లు వేసే ఆటోమేషన్ సిస్టమ్ని తీసుకొచ్చింది. ఇక ఉద్యోగాల కల్పన ఎక్కడ ఉంటుంది? అదే కంటైనర్ టెర్మినల్ ఉంటే దాదాపు చుట్టుపక్కల 10,000 మందికి 10,000 మందితో పాటు వాళ్ళ కుటుంబాలు దాదాపు ఒక 50,000 మందికి జీవన భృతి కల్పించేటటువంటి ఈ పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలించారంటే ఈ వ్యవస్థ అంతా కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా వాళ్ళ వ్యాపార దృక్పథంతో చూస్తుంది తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని, నెల్లూరు జిల్లా ప్రయోజనాలని, అక్కడ ఏదైతే నిర్వాసితులు తమ జీవనాన్నంతా నిరాశ్రయులు అయిపోయి అక్కడి నుంచి తరలించబడి ఏరియా దగ్గర ఉన్నారు. ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ కంటైనర్ టెర్మినల్ ద్వారా ఏం ఎగుమతి తీసుకోవచ్చు అంటే ఇక్కడి నుంచి ఏము దిగుమతి ఎగుమతి అవునవును అని అది తీసేస్తే కేవలము ఏమేం సరుకులు ఈ కృష్ణపట్నం పోర్ట్ నుంచి చేస్తాం అంటే పొల్యూషన్ ఇదైపోద్ది అంటారు. ఎలా? అవునండి, ఇప్పుడు గతంలో ఈ కంటైనర్ టెర్మినల్ కానీ ఉంటే మన ఇంటి గృహ అవసరాల దగ్గర నుంచి మన రైతాంగం పండించిన ధాన్యాలకి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి మంచి మంచి ధరలు ఎక్కడ మార్కెట్ అయితే అక్కడ అమ్ముకోవచ్చు, ఎగుమతి చేసుకుంటే రైతాంగానికి మంచి గిట్టుబాటు ధర వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్క చెప్తా ఉంది. మనకు అందుబాటులో ఉండే పోర్టులో మనకి ఇక్కడ నుంచి గుంటూరు నుంచి మిర్చి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతుంటుంది, నెల్లూరు బియ్యం అంతా ఎగుమతి అవుతూ ఉంటుంది, ఇక్కడ నుంచి గ్రానైట్ అంతా ఎగుమతి అవుతూ ఉంటుంది ప్రకాశం డిస్టిక్ సంబంధించి. తర్వాత ఇక్కడ ఉండే పరిశ్రమలకి అనేక వస్తువులు ఇప్పుడు శ్రీ సిటీకి మన కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ అంతా చైనా నుంచి జర్మనీ నుంచి వచ్చే ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ నుంచి దిగుమతి అయ్యి ఆ సంస్థలకు అంత తోడ్పాటు అందుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడే గమేషా కంపెనీ ఉంది. గమేషాలో తయారైనటువంటి సోలారు విండుకు సంబంధించిన పవర్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. దానికి కావాల్సిన ముడి సరుకులకు సంబంధించి దిగుమతి అవుతుంటాయి. అంటే ఆ పోర్టుకి సంబంధించిన ఎప్పుడైతే కంటైనర్ టెర్మినల్ ఉంటుందో దానికి అనుబంధంగా అనేక చిన్న చిన్న పరిశ్రమలన్నిటి వచ్చిన తర్వాత జిల్లా అభివృద్ధికి ఇది ఒక తార్కాణంలాగా అనిపించుండే స్థితి నుంచి ఈరోజు అదైతే ఎప్పుడైతే లేదో ఎక్కడ అవకాశం ఉంటే గంగవరం ఉంటే గంగవరం దగ్గరికి పోయి పరిశ్రమలు అక్కడ ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది, లేకపోతే చెన్నై దగ్గర ఉంటే అక్కడ ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా రైతాంగానికి ఇబ్బందితో కూడుకున్నది. ఎందుకంటే ఇది ఎగుమతులు లేవు కాబట్టి వాళ్ళ సరుకును అమ్ముకునేదానికి ఇక్కడ లోకల్ మార్కెట్స్ మీదనే ఆధారపడాల్సి వస్తుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కేవలము బొగ్గు ఐరన్ ఓర్ మాత్రమే అంతే. దానివల్ల పరిశ్రమలు ఈ కృష్ణపట్నం పోర్టు అదే నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు రావడం ఈ అభివృద్ధి చెందే అవకాశాలు పోతాయిగా. అంతేనండి. బొగ్గు అనుకోండి, ఇప్పుడు ఆయన నిన్న జీజే రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే మాకు ఈ తరలించే యోచన లేదు, ఇక్కడే ఉంటుంది కంటైనర్ టెర్మినల్ అని చెబుతూ మేము ఈ సంవత్సరం ప్రభుత్వానికి రాబడి వచ్చేటట్టుగా చేసాం. దాదాపు 90 కోట్లు, 56 మిలియన్ మెట్రిక్ టన్స్ సరుకు రవాణా జరుగుతుంది మా పోర్టు ద్వారా. ఇది చాలా హయ్యెస్ట్. గతంలో 35, 40, 48 ఒక్క సంవత్సరాల వారీగా చెప్పుకుంటూ వచ్చి 56 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్గో రవాణా జరుగుతుందని అన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఒక ప్రశ్న జీజేరావు గారిని, ఈ కార్గో రవాణాలో బల్క్ సరుకు ఎంత, కంటైనర్ సరుకు ఎంత? అంటే బల్క్గా నువ్వు చేసినటువంటి కార్గో 56 మిలియన్ మెట్రిక్ టన్స్ ద్వారా వచ్చే పొల్యూషన్ ఎంత? ఓ క్లోజ్డ్ కార్గోని నువ్వు కంటైనర్ ద్వారా పంపిస్తూ వచ్చే పొల్యూషన్ ఎంత? అంటే మీరు చెప్పే దాంట్లో 56 అన్న తర్వాత అంత పొల్యూషన్ని మన నెల్లూరు జిల్లా నెత్తిన పోసినట్టే. అది ఐరన్ ఓర్ రూపంలో కానీ, బూడిద రూపంలో కానీ, తర్వాత బొగ్గు రూపంలో కానీ బల్క్ కార్గో వచ్చిన దానివల్ల పొల్యూషన్ ఇది తీవ్రస్థాయిలో పెరగదు.
చెన్నై పోర్ట్ వాళ్ళు మెడబెట్టి నెట్టేసి బొగ్గు మా దగ్గర వద్దు నాయన అని చెప్పేసానంటే నిషేధిస్తే తీసుకొచ్చి మన నెత్తిని ఈరోజు దోసి మన ప్రయోజనాల కోసం ఏదో మేము 56 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్గో ఉత్పత్తి అయ్యేటట్టుగా ఈ పోర్ట్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. అన్నీ మిక్స్డ్గా ఉంటే కొంత పొల్యూషన్ అయినా మనం అనుభవించవచ్చు, కొంత మనకి ఉపాధి వస్తుంది, 10,000 మందికి వస్తుందని చెప్పేసి ఇటువంటి కంటైనర్ కూడా పక్కన ఉంటే సర్దుకొని పోవచ్చు. ఏమి లేదు, మీది ఒక బల్క్ కార్గో పోర్ట్ అంటే ఒక డస్ట్బిన్ లాగా మన నెల్లూరు జిల్లా ప్రాంతాన్ని తయారు చేయాలని చెప్పేసి అదాని యాజమాన్యం పూనుకోవడం మన నెల్లూరు జిల్లా ప్రయోజనాలకు ఏమాత్రం సరైనది కాదు. దీని మీద కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నోరు విప్పి ఆయన వచ్చి కూర్చోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది మూతపడడం వల్ల అన్ని కుటుంబాలు, కార్మిక కుటుంబాలు వీధన పడే అవకాశాలు ఉన్నాయంట. దాదాపు మనకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు సిఎఫ్ఎస్ కింద పనిచేసేవాళ్ళు కానీ, ఈ కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్కి సంబంధించింది కానీ, తర్వాత దాన్ని నమ్ముకొని ఉండే వేర్ హౌస్ గోడౌన్స్కి సంబంధించి ఉండేవాళ్ళు కానీ, సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించి కానీ, ట్రాన్స్పోర్టు లారీ ట్రాన్స్పోర్ట్ దాని మీద ఆధారపడిన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ, ఈ రకంగా చూసినప్పుడు దాదాపు 10,000 మంది ప్రత్యక్షంగా కంటైనర్ టెర్మినల్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఆ 10,000 మంది ఆధారపడినటువంటి కుటుంబాలు చూసుకుంటే దాదాపు 50,000 మంది మీద ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది. అది ఆ చుట్టుపక్కల ఉండే నిర్వాసితులుగా కుటుంబాల్లో కూడా వాళ్ళ బిడ్డలు ఈ పనుల్లో ఉన్నారు. డ్రైవర్స్ అనేక మంది ఉన్నారు. ఎందుకంటే కృష్ణపట్నం పోర్టు కేవలం ఆయనే చెప్పారు, జీజే రావు గారు నిన్న, మా గతంలో మేము యాజిటేషన్ చేసేటప్పుడు 12,000 మంది కార్మికులకి పిఎఫ్ ఈఎస్ఐ కట్టాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తూ ఉంటే నిన్న జీజేరావు గారు చెప్పింది ఏంటంటే 7,000 మంది కార్మికులు ఉన్నారు మా పోర్టులో, 5,500 మంది స్థానికులు, అంటే రాష్ట్రాన్ని స్థానికత తీసుకుంటే 5,500 మంది ఉన్నారని చెప్పి జీజేరావు గారు చెప్పారు. అంటే 12,000 మంది ఉన్న కార్మికులు ఈరోజు 7,000 మందికి తీసుకొచ్చేసారు మీ అదాని యాజమాన్యం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ 10,000 మంది దాని ఆధారపడి చుట్టుపక్కల ఉండే 10,000 మంది కానీ పోతే ఎవరికి మీరు ఉపాధి కల్పించినట్టు? మీ ఆదాయాన్ని పెంచుకునే దానికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజల యొక్క బాగోగులకు సంబంధించిన ఆలోచన మీకు లేదనేది అనిపిస్తూ ఉంది. ఈ పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ఇక్కడ ఉంటేనే అది ఈ యొక్క ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి సిఐటిగా మేము భావిస్తాం. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టులో ఇది తీసేసి కేవలం బొగ్గు, అదేవిధంగా బల్క్ ఐరన్ ఓర్ కానీ ఇవి చెత్తారం మొత్తం తీసుకొస్తే మొత్తం ఆ గ్రామాలు మొత్తం ఆ ప్రభావం పడే అవకాశం ఉందా? పొల్యూషన్ మొత్తం కాలుష్యంతో కూడిన విపరీతం అండి. ఇప్పటికే ఆ బొగ్గు చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో అంటే యార్డుల్లో ఒక 4,000 ఎకరాలు ఉంటే 4,000 ఎకరాల్లో ఓన్లీ బొగ్గే కనపడదు మనం పోర్ట్ లోపలికి పోతే. ఈ బొగ్గు బయటకు వచ్చేటప్పుడు ఒక గాలి అట్ట తోలిందని అంటే ముత్తుకూరు, కృష్ణాపట్నం, గోపాలపురం, పంటపాలెం, ఈపూరు ఈ ప్రాంతం అంతా మనం తెల్ల చొక్కా వేసుకొని అక్కడ పోతే నల్లంగా బయటకు రావాల్సింది. అది మనకు కనపడతా ఉంది. ఆసుపత్రులకి కార్డులో ఎత్తుకొని వస్తూ ఉంటారు. మాతో మాట్లాడినప్పుడు అయ్యా ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు వచ్చేస్తుండే, క్యాన్సర్లు వచ్చేస్తుండే, నిద్ర సక్రంగా పడడం లేదు, కళ్ళు సరిగా కనపడడం లేదు. ఎందుకంటే ఆ దుమ్ములో నిరంతరం తిరుగుతున్న తర్వాత ఆ చుట్టుపక్కల అదొక అనారోగ్య పీడిత ప్రాంతం అయిపోయింది. ఏదో మాకు పరిశ్రమలు వస్తే మాకేదో మా జీవితాలు బాగుపడతాయి అనుకుంటే ఈ కాలుష్యం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. తమకు వచ్చిన ఆదాయంలో నుంచి దాదాపు నెల ఒక 40% నుంచి 50% వరకు ఈ ఆసుపత్రులు ఖర్చులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఆ చుట్టుపక్కల కనపడతా ఉంది. ఇప్పుడు ఒకటి కంటైనర్ టెర్మినల్ మూతబడుతుంది. దీని మీద తెలుగుదేశం పార్టీకి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మూత వేస్తే నేను ముందుకు వస్తానని చెప్తున్నాను. మీరు సిఐటి తరఫున సిపిఐ అన్ని పార్టీలకు ఇచ్చేసి ఏమైనా ప్రణాళిక రూపొందించారు దీని మీద పోరాటానికి? మేము ఇప్పుడే సమావేశం గత 3 రోజుల కిందట మా సమావేశం జరిగింది. మేము ఈ యొక్క కంటైనర్ టెర్మినల్ మూసివేతకు వ్యతిరేకంగా అందరు ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని, వివిధ మేధావులని అందరినీ కలుపుకొని గతంలో ఏపీ జెన్కో ప్రైవేటీకరణ చేస్తుంటే ఏ రకంగా పరిరక్షణ కమిటీని అఖిలపక్షంతో ఏర్పాటు చేసి మేము దాని మీద 396 రోజులు ఆందోళన చేసి దాన్ని నిలబెట్టుకున్నాము. అదే తరహాలో సిఐటియు వీళ్ళందరినీ కూడేసి ఖచ్చితంగా ఈ కంటైనర్ టెర్మినల్ నిలుపుకునే దానికోసంగా పెద్ద ఎత్తున పోరాడేదానికి మేము దానికి సమాయత్తం అవుతా ఉన్నాం. 2-3 రోజుల్లోనే దానికి సంబంధించిన కార్యాచరణ అంతా ప్రకటించి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ నిలుపుకునేటంత వరకు సిఐటియు
తమ బాధ్యతగా ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని, దాంట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు వచ్చినా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చినా, ఈ జిల్లాలో ఉండే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరు వచ్చినా కానీ అందరిని కలుపుకొని దీన్ని సాధించుకునే దానికోసంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇది పరిస్థితి. కృష్ణపట్నం పోర్టు నుండి కంటైనర్ టెర్మినల్ మూతకు వ్యతిరేకంగా తాము ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము. అయితే దీన్ని నిలుపుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కూడా త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు సిఐటి ఒక ప్రణాళిక రూపొందిస్తుందని కూడా శ్రీనివాసులు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.